హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీడియో ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసారని చూస్తున్నారా? ఈ రోజు నేనైతే మీకు మా ఎర్లీ మార్నింగ్ డైలీ బ్లాగ్ అయితే చూపించాలని అనుకుంటున్నాను. మార్నింగ్ మా వైఫ్ అయితే 5:30కి లేచి తన వర్క్ అయితే చేసుకుంటాను చూడండి. మార్నింగ్ మిగిలిపోయే ఉన్న అంట్లు అయితే మొత్తం ఇప్పుడైతే తోమేసుకుంటుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇలా చేసి కష్టపడుతుంది. నాకైతే చాలా కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వాళ్ళ పని వాళ్ళైతే చేసుకోవాలి కదా. సో తన డ్యూటీ అయితే తను చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా, కానీ విలేజ్లలో ఇలా మార్నింగ్ లేస్తేనే మాకు చాలా హ్యాపీ, డే అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమైతే యాక్టివ్గా అయితే ఉండగలుగుతున్నాం. సో మా అమ్మమ్మ కూడా చూడండి, పొద్దున్నే కట్టెలపై మీద ఇప్పుడు వాటర్ అయితే పెడుతుంది. మా నాన్న పొద్దున్నే స్నానం చేస్తాడు 6 ఓ క్లాక్కి, 6:30 అరౌండ్ ఆ టైంలో చేసేస్తాడు. మా అమ్మమ్మ అయితే ఆయన కోసం అయితే వాటర్ అయితే పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, మీ విలేజ్లలో కట్టెలపై మీద వంట కానీ ఏం చేసినా టేస్ట్ అయితే భలే ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. సిటీలో లైఫ్ అయితే ఏముంటది, ఆ సిలిండర్ మీద చేసుకుంటాం, అంత హీటర్లే ఎన్ని, కానీ కట్టెలపై వాడితే దానికి ఉండే ప్రయోజనాలు కూడా ఆరోగ్యం అంత బాగుంటుంది. సో మా అమ్మమ్మ అయితే ఇప్పుడు మార్నింగే మాకు వాటర్ అయితే వచ్చేస్తాయి. సో మేమైతే వాటర్ పట్టుకుంటాం. ఇప్పుడు వాటర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది. చూడండి, కట్టెలపై మార్నింగ్ మంట కాపుకోవడానికి కూడా చలిమంట చాలా బాగుంటది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చల్ల వాతావరణానికి దానికి బాగుంటది. ఇప్పుడు మా బుడ్డోడు అయితే ఇంకా నిద్ర అయితే లేవలేదు. చూసారు కదా, మార్నింగ్ ఇప్పుడైతే అరౌండ్ 6:10 అయిపోయింది. చూసారా, మా డాడీ అయితే స్నానం చేయడానికి అయితే బకెట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వాటర్ అయితే మరిగిపోయినాయి. ఈ వాటర్ ఇప్పుడు తీసుకెళ్లి బకెట్ లో పోసుకొని స్నానం చేసేస్తాడు. ఇప్పుడే మార్నింగ్ వాటర్ అయితే హీట్ అయితే అయిపోయినాయి. చూడండి ఎట్లా బాయిల్ అవుతున్నాయి. నీట్ గా బాయిల్ అయితే అవుతాయి. ఇందులో చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటది మనకి. ఎలక్ట్రికల్ దాంతో అయితే మన బాడీ కూడా, మన బోన్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్, ఎక్కువ పెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. హీటర్ తో ఎవరైతే స్నానం చేయకండి. ఈ కట్టెల పొయ్యి మీద పెట్టేయడానికి కారణం ఏంటంటే, మా డాడీకి నిన్న మొన్న పెరాలసిస్ వచ్చింది కాబట్టి కట్టెల పొయ్యి మీదనే పెట్టుకొని చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. అందుకనే మేము కట్టెల పొయ్యి మీద పెట్టి మా డాడీకి అయితే స్నానానికి అయితే వాటర్ అందిస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా చేస్తారని చెప్పేసి మా అమ్మ ముందే వాటర్ అయితే పోసి పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది. చూడండి, చూసారు కదా, అలా అన్నట్టు నెక్స్ట్ ఇంకెవరైనా చేయాలనుకుంటే మళ్ళీ ఆ లోపు హీట్ అయిపోతాయి. ఈ ఎగ్ అయితే